मैश कर डाले बाद सुख भी सूख गया यार बिचूरी ही इतना పొట్టు దాలేదు ఇట్లా దాలేదు కొంచెం అయింది ఇంత పొట్టు ఇంత కరివేపాకు ఇంత తెల్లగడ్డ పొట్టు ఎర్రగడ్డ పొట్టు కరివేపాకు మెంతులు అన్నీ వేస్తే అంత కనబడింది బాండిల్లో కిత్త బల్లగా తీసా అదంతా ఇంత అయింది కొంచెం అయింది అంత వేసుకుంటే పొడి ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అత స్టోర్ చేసుకోరు అక్కడే అత ఈ కాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇది నేను చేసి ఈరోజు పెడతా ఉన్నాను వీడియోలో మీకు నచ్చదు అనుకుంటున్నాను నా పसंद पड़ता समझती हूँ हेयर फॉल वाला को देखो కామెంట్ करो लाइक చేయండి लाइक करो ఛానల్ देखे बाद సపోర్ట్ అలా నాకు సపోర్ట్ ఉండాలి మీది మాకు మిక్సీ పక్కన రखो ఈ పొట్టు ఎంత పారబోయకుండా మనం हमें मिक्सी पकड़ ये పొట్టు छटा नहीं सका इसे भी घर के चिटके को यूज़ होता ఈ పొట్టు పారబోయకుండా ఇంత ఇంటి చిట్కాలకి పనికి వస్తుందండి ఈ కాలంలో హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు పెద్దలు ఇది బాగా షాంపూలో వేసుకొని ఏ షాంపూ అయినా పర్వాలే దాంట్లో కలుపుకొని అప్లై చేసుకొని కొంచెంసేపు నానబెట్టి ఆ తర్వాత షాంపూతో స్నానం చేసేసేయచ్చు లేదు అట్లా కాదంటే కొబ్బరి నూనెలో కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు కొబ్బరి तेल में मिला ले खाते भी सिर को लगा ले आता అప్పటికప్పుడు స్నానం చేయ అవసరం లే तब का तब करना जरूरत नहीं नहाना जरूरत नहीं फिर को है तो भी नहा ले आता రోజుకి తర్వాత అయితే నहा ले आता 2 రోజుల తర్వాత అయినా స్నానం చేయవచ్చు వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాక్స్లో వేసి పెట్టుకుంటే స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుంది మనకి ఒక స్పూన్ పెద్ద ఎంటికలకు అయితే కొంచెం ఎక్కువగా ఉండే వాళ్ళకైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు లేకపోతే 1 స్పూన్తో స్నానం చేయవచ్చు హెయిర్కి పెట్టుకోవాలన్నా 1 స్పూన్తో పెట్టుకోవచ్చు లేదా 2 స్పూన్లైనా పెట్టుకోవచ్చు 2 स्पून है तो डाल दिया था बाल को पकड़ को पसंद लगता है को समझती हूँ ये इंटी घर का चिटका है बाहर से क्या मोल का लेने का नहीं सब घर में आते सोचे ఎక్కువ పారేసేదే కదా అవి కూడా అవి తొక్కలన్నీ తెల్లగడ్డది ఎర్రగడ్డి అవి కూడా దీంట్లో పనికి వచ్చింది రెప్పడికి మళ్ళీ కలుద్దాం फिर मिलेंगे अल्लाह हाफिज़ फिर चैनल फिर बहुत रिस्पेक्ट से फिर मिलेंगे अल्लाह हाफिज़